ఏపీ45 న్యూస్ కి స్వాగతం. చిట్టపోయినపల్లిలో 2 ఎకరాల భూమిలో నాటిన చెట్లను నరికారు గుర్రంకొండ వీఆర్ఓ. బెంగళూరు కడప జాతీయ రహదారి రోడ్డు పక్కన ఉన్న 87/8 లీటర్లు 2.30 సెంట్ల భూమి ఉంది. ఈ భూమి ముగ్గురు రైతులకు చెట్టు నాటుకుని సాగు చేసుకుంటున్న కశ్యామల, మధ్యమని రమణమ్మ, ఇబ్రతునీసా వారు మాట్లాడుతూ చాలా సంవత్సరాల నుండి వారి అనుభవంలో ఉంది. మామిడి చెట్లు, నేడి చెట్టు నాటించి బోరు వేసుకుని సేద్యం చేసుకుంటూ సహజీవనం సాగిస్తున్నారు. 40 సంవత్సరాలుగా మన ఆధీనంలో ఉన్న భూమి. అన్ని సంవత్సరాల నుండి ఏ అధికారులు మన దగ్గరికి రాలేదు. ఇప్పుడు వచ్చి మీ భూమి ప్రభుత్వ భూమి అని బోర్డు నాటడం జరిగింది. అది చూసిన రైతులు నాయకుల దగ్గరికి పరిగెత్తారు. అక్కడికి పోయినా ఫలితం లేకుండా పోయింది. ఈ రోజు రెవెన్యూ అధికారి వీఆర్ఓ జేపీసీ తీసుకుని రావడం జరిగింది. వచ్చి నాటిన చెట్లను నరకడం జరిగింది. జేసీబీతో సతరం చేస్తూ ఉండగా అక్కడికి వచ్చిన రైతులు చెట్లను నరకవద్దని ప్రాధేయపడ్డారు. రైతులు చెప్తున్న వీఆర్ఓ పట్టించుకోక 2 ఎకరాల 30 సెంట్లు ఉన్న చెట్లని కొడవలితో నరికి జేసీబీతో దుబ్బేయడం జరిగింది. చిట్టబోయినపల్లి గ్రామస్తులు సుమారు 100 మంది అక్కడికి చేరుకుని వీఆర్ఓని చుట్టుముట్టారు. వాగ్వాదానికి దిగారు. ఎలాంటి నోటీసు సమాచారం ఇవ్వకుండా ఎలా చెట్లు నరుకుతారంటూ జేసీబీకి అడ్డంగా కూర్చున్నారు. అది చూసిన వీఆర్ఓ భరత్ జేసీబీని వదిలేసి వెళ్లిపోయారు. ఇలా మాపై మరొకసారి ఒత్తిడి పెడితే మన పొలంలోనే పురుగుల మందు తాగి ముగ్గురం చచ్చిపోతామంటూ హెచ్చరించారు. 40 साल होता है, हमें जमीन लेके 40 साल है बाद, जब से कौन हमने पूछा सवाल नहीं। आज ये बार आपको हम लोग को सताते ही जमीन हमारे यहाँ तक तुम्हारा वहाँ तक हमारा घर को माफ को दाल को बोड़ा गाड़ दाल को झाड़ा कतराल को ऐसा करते हैं हमारे घर वाले नहीं इस खातिर। ఇప్పుడు మళ్ళా మేమే టీడీపీ వాళ్ళు అని చెప్పేసి నాయకులు మా దగ్గర చెప్పినారు. ఇప్పుడు మళ్ళా వచ్చేసి ఇక్కడ రివర్స్ లో వచ్చేసి వీఆర్ఓ భరత నంపించి చెట్లు నరికిచ్చేసినారు. అంటే ఎట్లా ఎవరైతే టీడీపీకి పనిచేసినారో వాళ్ళకే సమస్యలు పెట్టేదానికి సిద్ధంగా ఉండారా వీళ్ళు? ఒకవేళ ఏదో ఇబ్బంది ఉంది అనుకోవచ్చు. డైరెక్ట్ గా రెవెన్యూ డిపార్ట్మెంట్ జేసీబీలు ఎత్తుకొని ఎందుకు వచ్చినారు మా భూమి దగ్గరికి? ఎందుకు వచ్చినారని అడుగుతా అంటే వాళ్ళు ఏం చెప్తారంటే రాజకీయ నాయకులు మీ భూమే నచ్చిందంట, ఇందులో మీరు 40 లక్షలు డబ్బులు ఇస్తే మీ భూమి మీకు వదులుతారంట, లేకపోతే వదలరంట. ఈ 2 పాయింట్ల మొత్తము గ్యాడ్ కట్టేసి 5 లక్షలు మనకి ఇచ్చేస్తారంట. లేదు లేదు మీరు 40 లక్షలు ఇయ్యలేము అనేటంటే మీకు మేము 5 లక్షలు వదిలేస్తాము. 5 లక్షలు ఇస్తాం, మనిషికి 5 లక్షలు ఇస్తాము. వీఆర్ఓ భరత్ గారు చెప్పిన విషయం ఏమంటే 40 లక్షల రూపాయలు మేము ముగ్గురు రైతులు కలిసి వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఆ భూమి జోలికి రారంట. లేదంటే 5 లక్షల రూపాయలు మీకే ఇస్తారంటే ఆ భూమి మొత్తాన్ని వదిలేయాలా, రోడ్డు పాయింట్లో ఉన్న సర్వే నెంబర్ మాత్రం వదిలేయాలా అని అంటున్నారు. రోడ్డు పాయింట్లో ముగ్గురు రైతులది కలిసి ఉండాలి. ఒక సర్వే నెంబర్ 87/8 అనేది ఆ సర్వే నెంబర్ మాత్రం వదిలేయాలంట. ఇప్పుడు ఇది 88 సర్వే నెంబరు. ఇదే పాయింట్ ను మేము కలెక్టర్ దగ్గరికి 2 సార్లు గ్రీవియన్స్కి వెళ్ళినాను. నేనే కలెక్టర్ గారితో మాట్లాడినాను. ఈ విషయం మొత్తం చెప్పినారు. నీకు న్యాయం చేస్తాం మేము అని చెప్పి వాళ్ళు ఉత్తర్వులు జారీ చేసి పంపించినారు. ఎంఆర్ఓ ఆఫీస్కి పంపిస్తే పరంపోగువే పెద్ద పెద్ద వాళ్ళు ఆక్రమించుకున్న ఉన్న భూములు గురంకొండ వాళ్ళ నుంచి, మా ఊరి వాళ్ళు కూడా కాదు, గురంకొండ నుంచి వచ్చిన వాళ్ళు ఆక్రమించుకొని ఉన్నారు పెద్ద పెద్ద భూములు. ఇందిరమ్మ కాలనీ కా నుంచి ఇందిరమ్మ ఇండ్లు వరకు నుంచి మొత్తం చేసినవే హైలైట్ చేసిన మొత్తము. మేము కేవలం మేము పేద రైతులం సార్, మాకు ఈ భూమి తప్ప ఇంకేమీ లేదు. ఒక సామాన్య మహిళకి 2.5 ఎకరాకు మించి భూమి ఉంటే వాళ్ళు తీసుకొనిలే. 2.5 ఎకరా కన్నా లోపల ఉన్న వాళ్ళమే మేము ముగ్గురు రైతులం కూడా 2.5 ఎకరాకు మించి మాకు భూమి లేదు. అట్లానే మేము మా బతుకుదెరువు సాగుతున్న ఈ భూమి మీద కన్నేసినారు. వాళ్ళు బిట్లేసి అమ్ముకునేదానికి మా భూమే కావాలంట. ఎందుకంటే మాకెవరు దిక్కులేరు, మా వెనకాల రాజకీయ పార్టీలు లేవు కాబట్టి. రాజకీయ నాయకులు మా ఉంటే రాజకీయ పార్టీలు ఆల్రెడీ చిట్టబోయినపల్లి గ్రామం అన్నమయ్య జిల్లా నుంచి చిట్టబోయినపల్లి గ్రామంలో మేము 2 ఎకరాల 30 సెంట్లలో ముగ్గురు రైతులకు సంబంధించి ఒక సర్వే నెంబరు ప్రభుత్వ భూమి అనేసి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు వచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వీఆర్ఓ గారు వచ్చి మేము నాటుకుని ఆల్రెడీ పెరుగుతున్న చెట్లను బాగా పెరిగిన చెట్లను కూడా నరికేసిపోయినాడు. మొత్తం ఇక్కడంతా నరికేసిపోయినారు పచ్చని చెట్లను. ఆ పంట వాళ్ళది, ఈ పంట వాళ్ళది. ఎన్నో ఏండ్లుగా ఎన్నో సంవత్సరాలుగా మా అనుభవంలో ఉండేది. కేవలం మా ఒక్కరిది మాత్రమే కాదు, ఈ ఊర్లో 600 ఎకరాలకు పైగా పట్టాలు రాక సోస్థిరం భూములు కాబట్టి పట్టాలు రాక చాలామంది అనుభవంలో ఎవరైతే పంటలు చేసుకుంటున్నారో వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి. కేవలం ఇది రోడ్డు మార్గంలో ఉందని నాయకులకు ఇవి రోడ్డు వారన ఉండదు కాబట్టి బిట్లు వేసుకొని అమ్ముకునే దానికోసం అనేసి
బాగుపడిచి నాయకుడు అవుతాడా, నలుగురిని బతుకులను చెడగొట్టి నాయకుడు అవుతాడా అనేది మాకు అర్థం కావాలన్న ఈ రోజు. 40 లక్షలు విఆర్ఓ గారు చెప్పినారు. ఎందుకు సార్ మా భూముల మీద ఎందుకు పెట్టినారు? కాదు సార్, 600 ఎకరాల భూములు అనాధీనంలోనే ఉన్నాయి. ప్రతి ఒక్క సర్వే నెంబర్ నేను చూపిస్తాను. దేవుని మాన్యం 2.5 ఎకరా, పసలమంద దేవుని మాన్యం అనేసి పసలమంది ఉన్న దేవుని మాన్యం 2.5 ఎకరాలు వాళ్ళు అల్లనేటి చెట్లు నాటుకున్నారే, అదే రాజకీయ నాయకుడు అల్లనేటి చెట్లు నాటుకున్నారే. మేమేం చేసినాం సార్? అదే రోడ్డు మీద ఆ భూమి ఉంది కదా, అదెందుకు మీరు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం లేదు? మాది మాత్రమే ఎందుకు స్వాధీనంలోకి వస్తుందంటే ఈ భూమే వాళ్ళు వేసుకోవాలంటున్నారు. ఇప్పుడు మీరు 40 లక్షలు చేస్తే వాళ్ళు వచ్చేసారంట. 40 లక్షలు మేము కడితే మేము ముగ్గురు రైతులు 40 లక్షలు కలిసి 40 లక్షలు విఆర్ఓ గారు తెచ్చిన బేరం ఇది. చెట్లు ఎవడు కొట్టమన్నారు? మన భూమి మేము ఆసారపడి నాటుకుంటే చెట్లు కొట్టుకొని పోతే ఎవడు అనుకున్నాడు? 20 ఏళ్ళ నుంచి మేము ఆసార పడుకుంటామా? ఇట్లా ఇటు కొట్టుకోకపోతే ఎవడు ఇది పెద్దవాళ్ళ కాలం నుంచి మా భూమిలో ఉన్నాము. ఈ సర్వే నెంబరు రోడ్డు పాయింట్ మాత్రమే ఒక సర్వే నెంబర్ రోడ్డు పాయింట్ లో మాత్రమే ఉన్న ఒక సర్వే రోడ్డు పాయింట్ లో మాత్రమే ఒక సర్వే నెంబర్ బయటికి తీసి 87/8 అనే ఒక సర్వే నెంబరు ముగ్గురు రైతులు భూముల్లో ఉండదనేసి ఆ పంటలు ఉంటున్నా సరే చెట్లను నరికేసి పోయినారు విఆర్ఓ గారు వచ్చి. ఎందుకు అని అడిగితే రాజకీయ నాయకులు సమ్మతించుకునే కదా సార్ బాధపడుతూ ఉండేది. పెట్టుకున్న ఎప్పుడు వచ్చినా 20 సంవత్సరాల నుంచి మా అనుభవంలో ఉంది. మాకు జరగక మేమేమి మట్టి తోలుకోలేదు. మట్టి తోలుకోకుండా, చెట్లు కొట్టుకోకుండా, చెట్లు నాటుకోకుండా మేము ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాము. ఈరోజు ఏందో దేవుడు ఇచ్చిన కాడికి ఇచ్చినప్పటి నుంచి మట్టి తోలుకుంటా, ఈ చెట్లు ఆ చెట్లు నాటుకుంటా చిన్నగా అభివృద్ధి చేసుకుంటాము. ఈ నా కొడుకులకి కెనాల్లో పడింది. ఈ నా కొడుకులకి యా భూమి పల్ల ఈ మా భూమే పడింది. నా కొడుకులకి నమ్మంతంగా నా కొడుకులకి ఉంటుంది కాదు. అది కూడా 600 ఎకరాల భూమి అనాధీనంలోనే ఉన్నాయి. 600 ఎకరాలు పైన అనాధీనంలో ఉన్న భూములు కేవలం ముగ్గురు రైతులకు సంబంధించి ఈ రోడ్డు పాయింట్ లో ఉన్నదన్న ఒకే ఒక్క కారణంతో వాళ్ళు రాజకీయ నాయకులు బిట్లేసి అమ్ముకున్నామనే ఒక ప్లానింగ్ తో వచ్చి ఇది మాత్రమే ఈ సర్వే లైన్ మాత్రమే ఈడున్న పంటలను కొట్టేసి మరి దౌర్జన్యం చేస్తున్నారు. ఈ రోజు ఇన్ని రోజుల నుంచి పొజిషన్ లోనే ఉన్నాము. మమ్మల్ని ఏ ఒక్కరు వచ్చి ఇది మా భూమి అన్నవాళ్ళు కాదు. ఒకవేళ ఆక్షేపణ చేస్తే